యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య స్టార్ట్ అయిన యుద్ధం జీసీసీ దేశాల వరకు తాకింది. అక్రాస్ పర్షియన్ గల్ఫ్ అండ్ రెడ్ సీ యుద్ధ వాతావరణం నెలకొంది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్న అద్దాల మెడలు, రోజుకు 1,000 కోట్లు సంపాదించి పెట్టే ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్లు, 20 లక్షల విలువగల షాహెడ్ డ్రోన్స్ ను చూసి భయపడుతున్నాయి. జీసీసీ దేశాలు అనే కాదు, కోవిడ్ సమయంలో మన ఉద్యోగ వ్యాపారాలు ఆగిపోయాయి. యుక్రెయిన్ యుద్ధంలో యూరోప్ స్తంభించింది. ఇలాంటి ఈవెంట్స్ మన లైఫ్లో ఇంపాక్ట్ను క్రియేట్ చేస్తాయి. మన వాళ్లకు, మన ఫ్యామిలీకు ఏమీ జరగకూడదు, అందరూ బాగా ఉండాలి. అండ్ గల్ఫ్లో ఉన్న మన వాళ్ళకు కూడా ఏమీ కాకూడదు. ముఖ్యంగా డ్రైవర్స్, ఇంజనీర్స్, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నా. మెడికల్ ఎమర్జెన్సీస్ను మనం ప్రిడిక్ట్ చేయలేము. హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయితే వేలు లక్షలు ఒక్క రోజులో ఖర్చు పెట్టాలి. నెల 700 నుండి 900 మనవి కావు అనుకోండి. ఒక మంత్ హోటల్కు వెళ్ళి తినలేదు లేదా ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ చూడలేదు అనుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మన ఫ్యామిలీకు 10 నుండి 20 లక్షల వరకు కవర్ ఉంటుంది. ఇది వార్ అప్డేట్ కాదు. ఈ వీడియో మీకు బోరింగ్ గా అనిపించవచ్చు, బట్ వీలైతే 10 మినిట్స్ మీ విలువైన సమయాన్ని వెచ్చించి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు పాటించాల్సిన 12 జాగ్రత్తల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ పాయింట్, అవాయిడ్ వాలంటరీ కోపేమెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ లో వాలంటరీ కోపేమెంట్ అనే ఒక క్లాజ్ ఉంటుంది. ఉదాహరణకు రవి ఇయర్లీ 1800 ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు విత్ కో పేమెంట్ క్లాజ్. నాకు హెల్త్ బాగాలేక అడ్మిట్ అయ్యా, 2 lakhs ఖర్చు అయింది. దీంట్లో 40,000 నేను వేసుకోవాలి, మిగతా డబ్బును ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తుంది. కాబట్టి కో పేమెంట్ క్లాజ్ ను అవాయిడ్ చేయండి. సెకండ్ పాయింట్, రూమ్ రెంట్ లిమిట్. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని పాలసీస్ లో రూమ్ రెంట్ లిమిట్ 5,000 ఉంటుంది. అస్సలు తీసుకోవద్దు. బెంగళూరు, హైదరాబాద్ లో 5K కు డీలక్స్ రూమ్ కూడా రాదు. షేరింగ్ రూమ్ వచ్చినా కూడా మీరు ఉండలేరు. రూమ్ రెంట్ 10K క్యాప్ ఉన్నా కూడా తీసుకోవద్దు. ఎందుకంటే డాక్టర్ చెకప్ అని, మెడిసిన్స్ అని కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. 10K కూడా సరిపోదు. నో రూమ్ లిమిట్ క్యాప్ పెట్టుకోండి. ఇన్సూరెన్స్ తీసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేస్తే 25+ ఉంటాయి. ఏది మంచిది కాదు అనేది అర్థం కాదు. మనం ఎటువంటి పాలసీ తీసుకోవాలి, మనకు ఎటువంటి పాలసీ సూట్ అవుతుంది, ఎటువంటి క్లాజెస్ ఆ పాలసీలో ఉన్నాయి అనే కన్ఫ్యూజన్ను క్లియర్ చేయడానికి జెరోదా, టాప్ స్టాక్ మార్కెట్ కంపెనీ ఓనర్స్ అయిన కామత్ బ్రదర్స్ బ్యాక్ చేస్తున్న డిట్టో అనే కంపెనీలో ఎక్స్పర్ట్స్ ద్వారా మీరు స్పాన్ ఫ్రీ ఇన్సూరెన్స్ అడ్వైస్ ను తీసుకోగలరు. డిట్టో యొక్క హైలైట్ ఏంటి అంటే, ఫ్యూచర్ లో మీ క్లెయిమ్ ఒకవేళ డినై అయినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీతో వీళ్ళు ఫైట్ చేసి ఇప్పిస్తారు అన్నమాట. మార్కెట్లో ర్యాండమ్ గా కొంటే ఇన్సూరెన్స్ ఇప్పించి ఎస్కేప్ అవుతారు, బట్ డిట్టో లాస్ట్ వరకు మీతో ఉంటుంది. దీని యొక్క లింక్ కింద ఇస్తున్నా. ఫ్రీ అడ్వైస్ కోసం కాల్ చేయండి. ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ముందు పాటించాల్సిన థర్డ్ పాయింట్, డిసీజ్ వైజ్ లిమిట్. మీ కవర్ 10 లక్షలు అనుకోండి, బట్ హార్ట్ సర్జరీతో అడ్మిట్ అయితే 2 lakhs మాత్రమే ఇస్తారు. ఇది ద్రోహం. ఇలాంటి ప్రమాదకరమైన ద్రోహమైన ఇన్సూరెన్స్ పాలసీను తీసుకోవద్దు. అటువంటి కంపెనీస్ను నమ్మొద్దు. రీసెంట్గా నాకు కావాల్సిన ఒక వ్యక్తి, ఏజ్డ్ పర్సన్, సోడియం డౌన్ అయి అడ్మిట్ చేశా. 1,10,000 బిల్ అయింది. హార్ట్ సర్జరీకు 2 లక్షలు ఎక్కడా సరిపోవు. అవాయిడ్ దిస్ రూల్. ఫోర్త్ పాయింట్, వెయిటింగ్ పీరియడ్. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ దోపిడీదారుల్లాగా ఈ ఫిట్టింగ్ చెప్పకుండానే అమ్మేస్తారు. మన పెద్దవాళ్లకు ఆల్రెడీ కొన్ని ప్రీ డిసీజెస్ ఉంటాయి. అటువంటి వాళ్లకు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 2 to 4 years ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ వల్ల ఏమవుతుంది అంటే, 4 years వరకు ఏదైనా జరిగితే పాలసీ తీసుకోలేము. వెయిటింగ్ పీరియడ్ ఏ పాలసీలో అయితే తక్కువగా ఉంటుందో అటువంటి పాలసీనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఫిఫ్త్ పాయింట్, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. మెడికల్ కాస్ట్ అనేది హాస్పిటలైజేషన్ కు ముందు తర్వాత కూడా జరుగుతుంది. ఉదాహరణకు ఒక సర్జరీ జరిగింది, సర్జరీకి ముందు కూడా టెస్టులు చేస్తారు. ఎంఆర్ఐ స్కానింగ్, కాంట్రాస్ట్ ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్లు ఎన్నో చెక్ చేస్తారు. ఆ తర్వాతే సర్జరీ చేస్తారు. సర్జరీ అయిన తర్వాత కూడా స్కానింగ్ చేసుకొని రండి, బ్లడ్ టెస్ట్లు చేయించండి అంటారు. సో ప్రీ అండ్ పోస్ట్ రెండూ కవర్ అవ్వాలి. మనకు ఈ కవర్ లేదు అంటే 45,000 వరకు ఖర్చు అవుతుంది. గుడ్ పాలసీస్ 30 days బిఫోర్, 60 days ఆఫ్టర్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ను కూడా కవర్ చేస్తారు. అటువంటి పాలసీస్ నే సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే 45,000 కంటే ఎక్కువ డబ్బు మన చేతి నుండి వెళ్ళిపోతుంది. సిక్స్త్ పాయింట్, రీస్టోరేషన్ బెనిఫిట్. ఫ్యామిలీ పాలసీస్ లో ఏమవుతుంది అంటే, ఒక లార్జ్ క్లెయిమ్ ఒక మెంబర్ చేశారు అనుకోండి, ఎంటైర్ కవర్ యూజ్ అయిపోతుంది. రీస్టోరేషన్ బెనిఫిట్ లో కవర్ ను రీఫిల్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఈ పాయింట్ ను చెక్ చేయండి. సెవెంత్ పాయింట్, డే కేర్ ట్రీట్మెంట్స్. కొన్ని ట్రీట్మెంట్స్ లైక్ డయాలసిస్, కెటరాక్ట్ సర్జరీ లేదా మైనర్ ప్రొసీజర్స్ కు 24 hours వరకు వద్దు. 24 hours లోపే, 1 day లోపే ట్రీట్మెంట్ అయిపోతుంది. దాన్నే డే కేర్ అంటారు. డే కేర్ కవర్ ఒకవేళ మీ పాలసీలో లేదు అనుకోండి, 6 hours ఒక ట్రీట్మెంట్ జరిగింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మార్నింగ్ 10 గంటలకి,
ఈవినింగ్ 6 o'clock డిశ్చార్జ్ అయ్యారు, 50,000 ఖర్చు అయింది. ఇది డే కేర్ కిందకు వస్తుంది. ఈ డే కేర్ ఒకవేళ మీ పాలసీలో లేదు అనుకోండి, మీరు డబ్బులు క్లెయిమ్ చేయలేరు. సో డే కేర్ ట్రీట్మెంట్ కవర్ అవుతోందా లేదా అనేది చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 8th డామిసిలరీ ట్రీట్మెంట్ అనమాట. కొన్నిసార్లు ఇంట్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. మన పెద్దవాళ్లకు హాస్పిటల్కు వెళ్ళలేరు, అటువంటి వాళ్ళకి ఇంట్లోనే జరుగుతుంది. కోవిడ్ సమయంలో వైరస్ వ్యాపించినప్పుడు ఇంట్లోనే ట్రీట్మెంట్స్ జరుగుతాయి. అటువంటి ట్రీట్మెంట్స్ కవర్ అయ్యే క్లాస్ పేరే డామిసిలరీ ట్రీట్మెంట్. ఇది ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. పాలసీలో చెక్ చేయాల్సిన 9th పాయింట్ నో క్లెయిమ్ బోనస్. ఒక ఫ్యామిలీ 5 lakh పాలసీ తీసుకుంది. ఫస్ట్ 3 years లో ఎటువంటి హాస్పిటలైజేషన్ జరగలేదు, హ్యాపీగా ఉన్నారు, ఎటువంటి క్లెయిమ్స్ చేయలేదు. అటువంటప్పుడు నో క్లెయిమ్ బోనస్ వస్తుంది. మన పాలసీ టోటల్ పాలసీ 5 lakhs కదా, అది 10 lakhs వరకు గ్రో అవుతుంది అన్నమాట. మనం ఎప్పుడైనా ఇన్సూరెన్స్ అనేది తక్కువ ఏజ్ లోనే తీసుకోవాలి, 30s లోనే తీసుకోవాలి. 50s తర్వాత తీసుకుంటే ఎన్నో డిసీజెస్ ఆల్రెడీ వస్తాయి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కిందకు వస్తుంది. తక్కువ ఏజ్ లో తీసుకుంటే ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది. ఒక 10 years కనుక మనం ఎటువంటి హాస్పిటలైజేషన్ ను క్లెయిమ్ చేయలేదు అంటే మన టోటల్ ఇన్సూరెన్స్ అనేది 5 lakhs పాలసీ తీసుకున్నాం, అది 10 lakhs కు పెరుగుతుంది. అందుకే నో క్లెయిమ్ బోనస్ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ ఏజ్ లో ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అండ్ పై చెప్పిన 9 points ను చెక్ చేసుకొని తీసుకోవాలి. 10th పాయింట్ ఎక్స్ట్రా బెనిఫిట్స్. కొన్ని ప్లాన్స్ లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి, లైక్ ఫ్రీ హెల్త్ చెకప్, ఇది ఇంపార్టెంట్. ఆయుష్ ట్రీట్మెంట్, మెటర్నిటీ కవర్, ఓపీడీ బెనిఫిట్స్. 11th పాయింట్ హౌ మచ్ కవర్ యూ నీడ్. ఇన్సూరెన్స్ మనకు ఎంత కావాలి, మన ఫ్యామిలీకు ఎంత పాలసీ కావాలి, టోటల్ అమౌంట్ ఎంత కావాలి అంటే ICU కాస్ట్ పర్ డే ఇంటూ 30 days అనమాట. సిటీస్ లైక్ బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నంలో 20,000 to 25,000 పర్ డే ICU ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు చిన్న ఇష్యూ వచ్చినా, బీపీ డౌన్ అయినా, సోడియం లో అయినా, చిన్నగా యాక్సిడెంట్ అయినా కూడా ICUలో పడతారు. పర్ డే ఎంత ఉంటుంది, 20,000 to 25,000 ఉంటుంది. కాబట్టి 30 days చూసుకోండి. సో 7 to 8 lakhs అవుతుంది. ఒక ఫ్యామిలీకు 15 to 20 lakhs కవరేజ్ ఉండాలి, మినిమం 15 ఉండాలి. 12th పాయింట్ క్విక్ చెక్ లిస్ట్. నో కోపేమెంట్, నో రూమ్ రెంట్ లిమిట్, నో డిసీజ్ లిమిట్, వెయిటింగ్ పీరియడ్ లెస్ దాన్ 3 years ఆర్ ఈక్వల్ టు 3 years, 30-60 ప్రీ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్, రీస్టోరేషన్ బెనిఫిట్, నో క్లెయిమ్ బోనస్, డే కేర్ ప్లస్ డొమిసిలరీ ట్రీట్మెంట్. వీటన్నిటితో పాటు నేను రికమెండ్ చేసే పాయింట్, క్యాష్లెస్ హాస్పిటల్స్ మీ ఏరియాలో దగ్గరలో ఉన్న పాలసీని తీసుకోండి. మీరు రైట్ పాలసీ తీసుకోవాలి అంటే డిట్టో ఏజెంట్స్ యొక్క ఫ్రీ కన్సల్టేషన్ తీసుకోండి. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.